హల్లెలూయా, హల్లెలూయా. అంశం ఏంటంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు ఏశావు. చూసారా, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. ఏశావు వంటి భ్రష్టుడైన నేనను, వ్యభిచారి అయినను ఉండునేమో జాగ్రత్తగా చూసుకొని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏశావు ఆశీర్వాదం పొందగోరెను, కన్నీళ్లు విడుచు దాని కొరకు వెతికినను మారు మనసు పొందే అవకాశం లేక అవకాశము దొరకక విసర్జించబడినట్టుగా చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. చూసారా, ఈ లోకంలో ఒక్క పూట కూటి కొరకు, ఈ లోకంలో చాలామంది ఈ ఒక్కరోజు మనకి భోజనం ఉంటే చాలు, తర్వాత సంగతి దేవుడి సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యములు 9 చూసినట్టయితే 3 దినములు అన్నపానములు లేక ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకు ఆ యొక్క కళ్ళు అని పోయి అంటే దేవుణ్ణి ధిక్కరించినట్టుకు పోయి. దేవునికి స్తోత్రం. నువ్వెవడము అసలు, నువ్వెవడము అంటే నువ్వు హింసిస్తున్న యేసుని నేనే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్క మాట నువ్వెవడము అని అన్నందుకు కళ్ళ నుంచి పొలం రాలి కింద పడ్డప్పుడు 3 దినాలు అతడు ఉపవాసం ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏశావైతే ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. కానీ మళ్ళీ పొందబోరాడు, కానీ అది అతనికి దొరకనట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ప్రభు యొక్క కాబట్టి 2 కొరింథీ 11:20 చూసినట్టయితే, కాబట్టి ఎవడు యోగ్యుడుగా ప్రభు రొట్టె తినును, ప్రభు రక్తము త్రాగును, అపరాధి అగును. దేవునికి స్తోత్రం. అయోగ్యంగా ఎవరైనా దేవుని యొక్క రొట్టె కానీ ద్రాక్షరసం కానీ ముట్టుకున్నట్టయితే అపరాధి అంటే అపరాధం, పాపం చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అపరాధం. కనుక 1 యోహాను 5:4 చూసినట్టయితే, లోకమును జయించినది మన విశ్వాసం లోకాన్ని జయించవచ్చు. దేవునికి స్తోత్రం. కనుక ఎజ్రా ఏం చేశారంటే, మేము 3 దినములు ఉపవాసం ఉండి ఆ సంగతి దేవుడైన యెహోవాని వేడుకొనగా ఆయన అంగీకరించినట్టుగా చూస్తున్నాం. 3 దినాలు ఉపవాసం ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 3 దినాల ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేయగా, ఆ జనులందరూ కూడా ప్రార్థన చేయగా ఆయన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. కనుక ఎఫెసీ 4 చూసినట్లయితే, మీరు సమాధాన బంధమైన చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకున్నాడు. ప్రేమతోటి సహించుకోండి ఒకరి ఎడల ఒకరు. దేవునికి స్తోత్రం. దేవుడి సందులో ఉపవాసం ఉంటున్నాడంటే గుద్దులాడుకుంటూ తగులాడుకుంటూ కూడా చేయకూడదు. దేవునికి స్తోత్రం. అలాగా శ్రద్ధ కలిగి సహించుకున్నట్టయితే నీవు నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ ఉదుకుచూ ఉందువు, ఊట వలె ఉందువు. కనుక ఈ లోకంలో మనం ఎల్లప్పుడూ నీరు కట్టిన తోట వలె ఉండాలంటే ఆయన మాటలు మన హృదయంలో భద్రపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చాలామంది ఒక పూట కూటి కొరకు దేవుడి సన్నిధిని విడిచిపెడతారు. ప్రార్థన రాక మాత్రం అనేక రకాలుగా చేసినట్టుగా మనము చూస్తున్నాం. కనుక అటు వారం కాక ఏశావు వలె మనం భ్రష్టత్వం కాకుండా ఈ లోకంలో ఉండాలని ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టోఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మంచి చేయవలసిందిగా కోరుతున్నాను. ఆమేన్.